అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాల మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైనటువంటి హెడ్లైన్ ఏంటంటే జూబ్లీహిల్స్ పోలింగ్ 50% లోపే. ఇది ఈరోజు ప్రధానమైన వార్తల్లో ఇది ఒక వార్త. జూబ్లీహిల్స్ పోలింగ్ 50% లోపే. ఇది కొత్త కాదు, దీన్ని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, దీనికి మాత్రం ఊహించిందే. కాకపోతే విశ్లేషకులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వచ్చినటువంటి ఏదైతే ఉప ఎన్నికలకు వచ్చినటువంటి హైప్ దృష్ట్యా ఈసారి మాత్రం భారీగా పోలింగ్ అయింది అనేటువంటి ఊహాగానాలు అయితే నడిచినాయి. కానీ షరామామూలే, మేము మాత్రం బయటికి రాము, మేము మాత్రం ఓట్లేము, ఓట్లకు మాత్రం డబ్బులు బాగానే తీసుకుంటాం కానీ బయటకు మాత్రం వచ్చి ఓట్లేము అనే లెక్కలో కొన్ని ఏరియాలు అయితే బాగానే జరిగింది. ఇది నా అభిప్రాయం కాదు, ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఎందుకంటే చివరి దాకా డబ్బులు పంచారు, అయినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం బయటికి రావడానికి ఆసక్తి చూపించలేదు అని రాసిన దాన్ని బట్టి చెప్తున్నా కానీ ఇది నా సొంత అభిప్రాయం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మారాల్సింది ప్రజలు కాదు, ఓటర్లు కాదు, రాజకీయ నాయకులు. ఎందుకంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంత నిరసన, ఇంత అనాసక్తి చూపిస్తున్నారంటే కారణం రాజకీయాల మీద వచ్చినటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యం. కాబట్టి మీరు ఎన్నికల సమయంలో హడావుడి చేసి వాగ్దానాలు, ప్రచారాలు, అప్పటికప్పుడు ఏదో ముక్కుపడిగా రోడ్లు పగలగొట్టి ఏదో రోడ్లు వేసేసి ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎలక్షన్ ముందు దాకా హడావుడి చేసే బదులు మొదటి నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం సంబంధించి ప్రజల్ని పట్టించుకోవటం, వాళ్ళ బాధ్యతలుగా వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోవటం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూరిస్తే ఈ విధంగా మీరు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఎలక్షన్ జరిగినప్పుడు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ బాధ్యతకు మీరు పనిచేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆసక్తి చూపుతారు ఓటేయడానికి. మీరు ఎప్పుడైతే దాదాపుగా ఎన్నికల దాకా వాళ్ళ మొహాలు చూడకుండా మళ్ళీ ఎలక్షన్ రాగానే ఒక నెల ముందు వాళ్ళందరినీ దండాలు పెట్టుకుంటూ గడపకు తిరిగి అప్పటికప్పుడు ఏదో దానికి సంబంధించినటువంటి చిన్న కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి రోడ్లు లేకపోతే అక్కడ ఉన్న నాలాలు క్లీన్ చేయడం ఏదో అలా చేస్తూ ఉంటే మొక్కుబడిగా వాళ్ళు ఒక రకమైనటువంటి లోపల బ్లాస్టింగ్ ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే సరే కానీ ఎన్ని సహజమే, మా డబ్బులే కదా, ఇది వాళ్ళ డబ్బులేం కాదు కదా, ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుని కమ్మగా ఆ రోజు ఇళ్లలో కూర్చొని ఓటేయడానికి రావట్లేదు. ఇదొకటి. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల మీద ఉన్నటువంటి వైరాగ్యం ఇది ఒక రకంగా ఓటేయకపోవడానికి కారణం, ప్రధాన కారణం అయితే అదే, రాకపోవటానికి ఆసక్తి చూపించకపోవటానికి. ఎందుకంటే మేము ఎంత ఓటేసినా ఈ జీవితాలు ఇంతే, ఈ నియోజకవర్గం మారదు, ఈ నియోజకవర్గ కార్యక్రమాలు అవు, మేము గతంలో అది కావాలని కోరాము, గతంలో ఇది కావాలని కోరాము, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేసింది లేదు, ఎన్నికల సమయంలో వచ్చి మాత్రం అడుగుతారు, మళ్ళీ మా మొహాలు చూడరు, మళ్ళీ ఇటు రారు. కాబట్టి వీళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలనుకుంటారో లేకపోతే రాజకీయాల మీద వద్దులేదు, ఎందుకు ఓటేసినా ఉపయోగం లేదనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఓవరాల్గా ప్రతిసారి జూబ్లీహిల్స్లో జరిగేదే మళ్ళీ ఈసారి కూడా రిపీట్ అయింది. ఇంకా కొంతమంది ఈసారి కూడా సేమే, ధనికులు బయటకు వచ్చి పెద్దగా ఓటేసిన సందర్భాలు లేవు, అనుకున్నటువంటి చిన్న సెలబ్రిటీలు కూడా అక్కడికి వచ్చి ఓటేసిన సందర్భాలు అయితే ఈసారి పెద్ద కనబడలేదు. ఏదో అసలు దాదాపు మధ్యాహ్నం దాకితే 20% కూడా నమోదవ్వలేదు, ఆ తర్వాత కొంచెం ఊపందుకుంది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ మాత్రం షరామామూలుగానే 50% లోపే పోలింగ్ జరగడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మొదటి నుంచి చెప్తున్నటువంటి ధోరణిలోనే అలాగే జరిగింది. కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. కాకపోతే ఎక్కడొచ్చింది ఆశ, ఎందుకంటే సెలవు దినాలు లేవు కాబట్టి, కేవలం నేను ఒక్కరోజే సెలవు కాబట్టి ఎవరు ఊళ్ళకి వెళ్ళరు, ఓటింగ్లో పాల్గొంటారు. అదొకటి. తర్వాత దాదాపు 2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడో కొంత ప్రభుత్వానికి కూడా కొంచెం రెఫరెండంగా ఉన్నది. ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఈసారి బుద్ధి చెప్తే కనీసం మా అనుకున్నటువంటి సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళామో అవి తీరుతాయని కొంతమంది, లేకపోతే ప్రభుత్వం ద్వారా మేము ప్రతిఫలం పొందాం, ఈ లాభం పొందాం కాబట్టి కృతజ్ఞతగా ఓటేయాలని కొంతమంది. ఈ విధంగా ఏదో ఒక రకంగా చూసుకుంటే దాదాపుగా ఈ పోలింగ్ మాత్రం బాగానే నమోదైద్ది అనేటువంటి ఆశలైతే ఎక్కడో కొంత ఆశాజనకంగా ఉంది. కానీ షరామామూలుగానే ఎప్పటిలాగానే పెద్దగా చెప్పుకోదగ్గ అయితే పోలింగ్ అయితే జరగలేదు, సేమ్ 50% లోపే జరిగింది. కాకపోతే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ సక్సెస్ అయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దినపత్రికలో మనం చూస్తున్నాం. పోలేజ్మెంట్ చేయటం, కానీ పోల్ మేనేజ్మెంట్ కాదు, ఇది ఒక రకమైన చెప్పి దౌర్జన్యంగా కావాలని చెప్పి దొంగ ఓట్లు వేశారు అంటూ ఇటు బీఆర్ఎస్. ఈ విధంగా ఏమైనప్పటికీ కూడా అనేక సర్వేలు ఇచ్చినటువంటి తరుణంలో కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలిచిద్దని ఇచ్చారు, మేజర్గా కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలిచిద్దని ఇచ్చారు. సరే దాదాపుగా రేపు 14వ తారీఖు దానికి సంబంధించినటువంటి
ఫలితాలు అయితే వెలువడతాయి, ఎవరు గెలుస్తారు ఏందనేది. ఇది ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 48.47% పోలింగ్ జరిగింది. ఇది 2023 కంటే జస్ట్ 1% అధికం, అంతే, పెద్దగా చెప్పుకోదేం లేదు. కాకపోతే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి అనేక కారణాలు, పోలింగ్ శాతం పెరగడానికి అనేక కారణాలు, అనేక విశ్లేషణలు జరిగినాయి. పక్కాగా ఈసారి బాగా జరిగిద్ది అన్నారు. ఏం జరగల, ఏం మార్పు లేదు. ఎందుకంటే ఈసారి కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నటువంటి యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి నాకు తెలిసి ఆ 1% అధికం కూడా వాళ్ళే కొత్త ఓటర్లు అయి ఉంటారు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఎవరైనా సరే ఓటు ఉన్నప్పుడు కొంచెం ఉత్సాహంగా ఉంటారు. మొదటిసారి నాకు జీవితంలో ఓటు వచ్చింది, ఓటు హక్కు వినియోగించుకోవాలని. అలా ఉన్నటువంటి యువత ఈసారి ఎక్కువగానే ఉన్నారు జూబ్లీ హిల్స్లో. కాబట్టి నాకు తెలిసి ఆ 1% కూడా వాళ్లే ఉంటారు. తర్వాత ఇక మహిళలు మొదటి నుంచి ఈ ఓటర్ల తీర్పులో మాత్రం ప్రధాన పాత్ర పోషించేది మహిళలనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎక్కువ మంది మహిళా ఓటర్లే. కాబట్టి మహిళా ఓటర్లు వాళ్ళు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వాళ్లే ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్నా, ఎక్కించాలన్నా, దించాలన్నా. కాబట్టి ఆ మహిళా ఓటర్లు ఏబట్టి ఆ మాత్రం ఆ పర్సంటేజ్ ఉంది. ఈసారి చాలా పురుషులు కూడా చాలా పెద్దగా ఆసక్తి చూపించలేదు ఈసారి చూస్తే. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్ల బీఆర్ఎస్ నిరసనలు, లాఠీ చార్జీ. ఒక్కసారిగా ఇంకొక అరగంటలో ఎన్నికలు క్లోజ్ అవుతాయి, 6 గంటలకు ఎలక్షన్స్ అయిపోతాయి అనగా, ఓటింగ్ అయిపోయింది అనగా ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా రోడ్డు మీద నిరసన తెలియజేయడం, కొంతసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి హడావుడి నిన్న మొత్తం చూసాం. దానికి సంబంధించి ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత జూబ్లీ హిల్స్ సిటీ కాంగ్రెస్ అంటూ ఇంకొక వార్త హైలైట్ చేశారు. హస్తం పార్టీకి 6 నుంచి 8% ఓట్ల ఆధిక్యం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో అదే తీర్పు. 6.5% ఓట్లకే బీజేపీ పరిమితం. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్, పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా. నిన్న సీఎం దీని గురించి ఎప్పటికప్పుడు వాస్తవంగా చూసుకుంటే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ 1 సీటు మాత్రమే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దానికి సంబంధించినటువంటి ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, ఇది కూడా తన ఖాతాలో వేసుకోవాలి అనే మొదటి నుంచి ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత మొదటి నుంచి చెప్తున్నమాట, ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకోకూడదు. వాస్తవంగా అది మాగంటి గోపీనాథ్దే, అంటే బీఆర్ఎస్దే నియోజకవర్గం అయినా సరే మనం ఈసారి మాత్రం మన ఖాతాలో వేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి మనల్ని గెలిపించింది. కాబట్టి మనం చేసిన అభివృద్ధి గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే. ఆ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే గడప గడపకు తీసుకెళ్లే ఓటు అడగండి అంటూ ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వకముందు నుంచే కాంగ్రెస్ నాయకులు ఆ నియోజకవర్గంలో వర్క్ చేయడం మనం చూసాం. ఈ ఏదో వాకింగ్ అనే ఒక టైటిల్ పెట్టేసి దానికి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైతే పార్కుల్లో కానివ్వండి, వాకింగ్ క్లబ్స్లో కానివ్వండి, ప్రతి చోటకి వెళ్ళేసి డోర్ టు డోరు ప్రతి చోట ఎక్కడ 10 మంది గుమిగూడతారో అక్కడికి ఈ నాయకులు వెళ్ళిపోయి అప్పటి నుంచే, అంటే దాదాపు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవక ముందు నుంచే కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ చేయడం మనం చూసాం. కాబట్టి ఆ తర్వాత గ్రౌండ్ వర్క్ చేయటం, ఈ గ్రౌండ్ వర్క్లో భాగంగా ఓకే కాంగ్రెస్ మొదటి నుంచి దీని మీద కన్నేసింది అనుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా కూర్చొని కొంతమంది నాయకులతో కూర్చొని దీన్ని ఏ విధంగా ఎవరు అసలు అభ్యర్థి ఎవరు నుంచో పెడదాం ఏంది అనేటువంటి తర్జన భర్జనలు చివరికి మాగంటి సునీతని ఫైనల్ చేశారు. ఆ సమయంలో ఇక ఎప్పుడైతే కొంచెం తేరుకొని బీఆర్ఎస్ మొదటి నుంచి కాంగ్రెస్ దీని మీద గ్రౌండ్ వర్క్ చేస్తుంది అని చెప్పి వాకింగ్ విత్ లీడర్ అని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని బీట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వెంటనే ఇక ఎక్కువ ఆలస్యం చేయకూడదని చెప్పి కూర్చొని అప్పుడు ఎందుకంటే ఆ సమయంలో బీఆర్ఎస్లో అనేక తలనొప్పులు ఉన్నాయి. ఇటుపక్క కుటుంబ సమస్యలు, ఇటుపక్క కవిత తీసుకొచ్చినటువంటి తలనొప్పి, ఇలా రకరకాలుగా కొన్ని ఏదైతే నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో అప్పుడు కొంచెం గందరగోళంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు. ఆ గందరగోళ వాతావరణంలో వెంటనే కేటీఆర్ సరే దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టి ఎవరు ఈసారి జూబ్లీ హిల్స్ అభ్యర్థి అనేటువంటి చర్చ జరిగిన తర్వాత అనేక పరిణామాల్లో ఇటు పక్క మాగంటి సునీత, తర్వాత ఏమో కాదు మాగంటి గోపీనాథ్ కొడుకని, తర్వాత ఇలా రకరకాలుగా పరిణామాల మధ్యన చివరికి మాగంటి సునీతని ఫైనల్ చేసి తేరుకొని మళ్ళీ వాళ్ళు కూడా రంగంలో దిగారు. కానీ ఒక స్థాయిలో మొదట్లో దాదాపుగా అసలు ఈ వాతావరణం ఏం లేని టైంలో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అనేటువంటి వాతావరణం అయితే మొదట్లో కనబడింది. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత మూడోసారి చివరికి అతన్ని పక్కన పెట్టి అజారుద్దీన్ నుంచో పెట్టడం జరిగింది. అప్పుడు తను సహకరించడం కూడా జరిగింది. ఈ విధంగా అనేక పరిణామాల తర్వాత
ఎన్నోసార్లు ఎప్పుడైతే నవీన్ యాదవ్ ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో అనేక మందితో ఎక్కడికక్కడ తన చిన్న ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో బాగా అటాచ్మెంట్గా ఉంటూ ప్రతి పండగ సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఎప్పుడు చూసినా ఏదో ఒక కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ దాని మీద ఆశలు పెట్టుకుని ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు. అది కొంతవరకు సానుభూతిగా సరే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే దానికి సంబంధించి ఆ నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకున్నాడు నవీన్ యాదవ్, కాబట్టి మనం గెలిపించాలి అనేటువంటి భావన ఇటు యువతలో మహిళలో రావటం సహజంగా అయింది. తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత క్రమేపీ చూసుకునేటప్పటికీ కొంతవరకు మళ్ళీ మాగంటి సునీత కొంత ఫేమ్లోకి వచ్చారు, కొంత సానుభూతి కానివ్వండి, ఇటు కేటీఆర్ దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతిరోజు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కానివ్వండి, అనేక రోడ్ షోలు కానివ్వండి, కార్నర్ మీటింగ్స్ కానివ్వండి, ఏమైనప్పటికీ కూడా ఒకసారిగా బీఆర్ఎస్ పుంజుకోవటం జరిగింది. దాంతోపాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈలోపు జరిగినటువంటి కొన్ని ఏదైతే లోటుపాట్లు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానివ్వండి, ఇటు అంటే దాదాపు జూబ్లీహిల్స్కి యూరియా కొరత పెద్ద సంబంధం లేదు, రైతులు తక్కువ ఇక్కడ అయినప్పటికీ కూడా కాంగ్రెస్లో వస్తున్నటువంటి విఫలమైనటువంటి కొన్ని కార్యక్రమాలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, కలహాలు, ఇటుపక్క మెయిన్ డ్యామేజ్ చేసింది బాగా హైడ్రా విషయం అయితే ప్రజల్లో బాగా తీసుకెళ్లారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. హైడ్రా అనేది ఒక నానుడుగా వెళ్ళిపోయింది. అంటే మీ బోరబండలో మీ ఇల్లు ఉండాలంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే బుల్డోజర్ వస్తాయని చెప్పి ఈ విధంగా ప్రతి ఏరియాలో స్లోగన్ తీసుకెళ్తూ కొంతవరకు ఆ విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు సక్సెస్ అయింది, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక బుల్డోజర్లు వస్తాయి, హైడ్రా వచ్చింది అనే విషయాన్ని. దాన్ని పరిస్థితులు ఏదో ఎక్కడో కొంచెం తేడా పడుతుంది, ఎక్కడో కొంచెం మార్పులు చేర్పులు అవుతున్నాయి స్టార్టింగ్లో అనుకున్నంత ఊపు అయితే కొంచెం తగ్గింది అనుకున్న తరుణంలో కూర్చొని ఇక కాంగ్రెస్కు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా రంగరించి ఏం చేయాలి అనేటువంటి విషయాల్లో దాదాపు జూబ్లీహిల్స్ ఓటర్లో కొంచెం సామాజికంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. కాబట్టి ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని మళ్ళీ మొత్తం ఒకసారిగా డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడంతో పాటు మనకు పాజిటివ్ అవ్వాలంటే ఏం చేయాలి? కాబట్టి ఇంతవరకు మన క్యాబినెట్లో ముస్లిం సంబంధించినటువంటి ఎవరు మంత్రులుగా లేరు. దాన్ని బట్టి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కొంచెం దూరం అవుతుంది అనేటువంటి బయట టాక్ ఉంది. కాబట్టి ముస్లిమ్స్ ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి? దాంతోపాటు ఎట్ టైము ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆదరించింది, ఎప్పుడు దూరం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం ఓటర్లను కానీ ముస్లిం నాయకులను కానీ బాగానే ఆదరించారు, అతిపెద్ద హోంశాఖ కూడా ఇచ్చారు. దాంతోపాటు అనేక మంది ముస్లిం సంబంధించినటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గతంలో బాగానే ముస్లిమ్స్ చాలా దగ్గరైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముస్లిమ్స్ శత్రుత్వం లేదు, కానీ దానికి దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు దగ్గరయ్యే విధంగా అంత సమయము వాళ్ళని ఆకట్టుకోవటానికి అంత లేదు. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ అంతర్గత కుమ్మలాటలు, మంత్రిత్వ పదవులు, లేకపోతే ఎక్కడో సీనియర్లు అలగటాలు లేచిన దగ్గర నుంచి ఈ వాళ్ళ క్యాబినెట్లో తీసుకోవటానికి, మంత్రులు తీసుకోవటానికి రకరకాలైనటువంటి లాబింగ్లు, గొడవలు, ఢిల్లీ దాకా గొడవలు. ఈ తరుణంలో ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది ముస్లిం ఓటర్లకి, కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇవన్నిటికీ ఒక్కసారిగా చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక్కసారిగా అజారుద్దీన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ, ఆ తర్వాత వెంటనే మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేసి హడావుడి చేసి అప్పటికప్పుడు మంత్రి పదవిని ప్రకటించడం జరిగింది. ఆ మంత్రి పదవి ఇవ్వటం అనేది, క్యాబినెట్లో తీసుకోవటం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ ఇటు బీజేపీ పార్టీ హడావుడి చేసినప్పుడు ఎక్కడో కొంత సందిగ్ధత ఉంది, ఎన్నికల ఈసీ ఏం నిర్ణయం తీసుకునిద్దు అని చెప్పి. దానివల్ల ముస్లిం ఓటర్లు ఒక్కసారిగా మా అజారుద్దీన్కి ఇచ్చారు, కాబట్టి మేము ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కసారి యూటర్న్ అయితే జరగలేదు, కానీ కొంతవరకు పబ్లిసిటీకి చెప్పుకోవడానికైతే ఉపయోగపడిందని చెప్పుకోవాలి. ఒకసారిగా టాపిక్ డైవర్ట్ అయింది. డైవర్ట్ అయిన తర్వాత మళ్ళీ కేటీఆర్ ఇది ఎక్కడో కొంత డ్యామేజ్ అవుతుంది అనేటువంటి తరుణంలో ఉండి ఒక్కసారిగా మళ్ళీ కేటీఆర్ తనే స్వయంగా తీసుకొని, ఇంటెన్షన్గా తీసుకొని మళ్ళీ కార్నర్ మీటింగ్స్, మళ్ళీ రోడ్ షోలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు తీసుకొచ్చి ఈ తర్వాత ఎక్కడ సభలు అయితే పెట్టారో అక్కడ గ్రాండ్గా ప్లాన్గా ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్స్ బాగా సక్సెస్ అయ్యేలాగా చూపించే విధంగా భారీగా జన సమీకరణ అయితే చేయడంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఆ విషయంలో దానికి తోడు ఎక్కడ జరిగిన ప్రతి సభ దగ్గర, ప్రతి కార్నర్ మీటింగ్లో కానివ్వండి, రోడ్ షోలో కానీ ఎక్కడ చూసినా కూడా దాదాపు ఆ మీటింగ్ జరిగిన ప్రతి ప్రాంతంలో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం, ఆ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తూ చాలా తెలివిగా గతంలో ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఆ స్క్రీన్ లో డిస్ప్లే చేయడం, దానికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే మాట్లాడాడో పబ్లిక్ లేడీస్కి పర్టికులర్ గా మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే తులం బంగారము ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా
కావాలని చెప్పి ఆ కొన్ని క్లిప్పింగ్స్ వరకు కాపీ పేస్ట్ చేసి దాన్ని డిస్ప్లే చేసి ఒక రకంగా స్క్రీన్ మీద చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సభకు వచ్చినటువంటి భారీగా వచ్చినటువంటి మహిళల్ని కొంత ఆలోచింపజేసే విధంగా చేయడంలో మాత్రం బీఆర్ఎస్ చాలా ప్లాన్గా చేసింది. అది దాంతోపాటు ఏదైతే 6 గ్యారెంటీతో పాటు హైడ్రా విషయంలో తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైడ్రా బాధితులు మాట్లాడినటువంటి ఒక ఎమోషనల్స్ మాటలు, ఆ సెంటిమెంటు, భారీ గృహాలు ఒక్కసారిగా హైడ్రా బుల్డోజర్స్ వచ్చి క్రేన్లు వచ్చి కూల్చేటువంటి విధానం, ఆ మొత్తం కూడా ఒక్కసారిగా విజువల్స్ చూపేటప్పటికీ ఒక రకమైనటువంటి బాధ, ఒక రకమైనటువంటి ఒళ్ళు గుగుర్చిపరిచే విధంగా, చూసే విధంగా, అమ్మో ఇంత ఘోరంగా పడగొడతారా అనే విధంగా బీఆర్ఎస్ చేసినటువంటి చిన్న టెక్నిక్ అది భలే పబ్లిక్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా భారీ జన సమీకరణని ఏ విధంగా వాడుకోవాలో మాత్రం ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఈ హైడ్రా విజువల్స్ చూపించగానే ఎక్కడో కొంత భయము, దాంతోపాటు ఎక్కడో కొంత సానుభూతి, ఎక్కడో కొంత ఇది చాలా తప్పు కదా అనేటువంటి భావన మాత్రం వచ్చినటువంటి పబ్లిక్ లో తీసుకురావడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. అలా చాలా పకడ్బందీగా ప్లాన్ గా తీసుకెళ్ళింది. ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అధికార పార్టీ తరహాలో తన హంగామాగానే తను కార్నర్ మీటింగ్స్ పెట్టడం, ఎంతసేపటికి ఆ స్క్రీన్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసింది, బీఆర్ఎస్ స్క్రీన్లు, బీఆర్ఎస్ చేసినటువంటి జన సమీకరణ, దాన్ని పెట్టినటువంటి ఖర్చు, దాన్ని పెట్టినటువంటి హంగామా, ఒక పెళ్లి జరిగే విధంగా తతంగం చేసినటువంటి బీఆర్ఎస్ హంగామా ఆ విధంగా చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే మొత్తం తానే నడిపించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి. ఈ మొత్తం కూడా తన మాటే, తను చెప్పినటువంటి మాటలే, ఆ పంచులే ఆ ప్రతి కార్నర్ మీటింగ్ లో హైలైట్ చేసుకుంటూ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవటంలో మాత్రం రేవంత్ రెడ్డి ఆ విధంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, జూబ్లీ హిల్స్ కి మేమేం చేసామన్నట్టు వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే అంటే ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ఇంకా మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ పరిష్కరించబడతాయి. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోయిన స్థానంలో ఇంకో ఎమ్మెల్యే ఉంటాడు తప్ప మీకు చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు కొంత మందగిస్తాయి అనేటువంటి విషయాలు కొంచెం పబ్లిక్లో తీసుకెళ్ళి, అవును కదా, నిజమే కదా, అధికారంలో పార్టీకి గెలిపించుకుంటే మనకేదో పనులు అవుతాయి కదా అనేటువంటి భావన తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. దాంతోపాటు ఇందాక మనం అనుకున్నట్టుగానే అజారుద్దీన్ సంబంధించి అజారుద్దీన్ మంత్రిత్వ శాఖలు తీసుకోవడం వల్ల కొంతవరకు కొన్ని ఏరియాల్లో ఈ రహమత్ నగరు, ఈ షేక్పేట, బోరబండ కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ ఇటు కృష్ణానగర్ సైడ్ కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు, ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కొంతవరకు అజారుద్దీన్ తీసుకెళ్లి ప్రచారంలో కొంతవరకు అది ఉపయోగపడిందనే చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి అజారుద్దీన్ విషయంలో అలా వాడుకోవటం జరిగింది. దానికి సంబంధించి అలా కొంతవరకు రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇక తర్వాత ఇంకా సహజంగానే పంచులు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి అనగానే వ్యక్తిగత పంచులు, వ్యక్తిగత దూషణలు, కొంచెం ఆ విషయంలో కిక్కిచ్చేటువంటి వార్తలు, ఇవన్నీ చేసుకుంటూ రేవంత్ రెడ్డి కొంతవరకు మొత్తాన్ని ఒంటరిగా తనే నడపటం. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాదాపు ఉప ఎన్నికలకి ఇన్నిసార్లు మీటింగ్లకు అటెండ్ అవ్వడం, ఇన్నిసార్లు కార్నర్ మీటింగ్స్ పెట్టడం, ఇన్నిసార్లు రోడ్ షోలు ఉండటం, దాన్ని ఇంత సీరియస్గా తీసుకోవడం అనేది కొంతవరకు గ్రేటే, ఆలోచించాల్సిన విషయమే. దాంతోపాటు బీఆర్ఎస్ యొక్క ఏదైతే ఎక్కడో కొంత బీఆర్ఎస్ గెలిచిద్ది అనేటువంటి హవా నడిచేటప్పటికీ దాన్ని పట్టుదలగా తీసుకుని రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం సీరియస్గా తీసుకునేటప్పటికీ అది కొంతవరకు ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్ది అనేటువంటి గాలి ఉంది. దాన్ని బట్టే రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకున్నారు అని చెప్పుకోవడానికి కూడా కొంతవరకు వాళ్ళకు ఉపయోగపడింది. దాంతోపాటు కొన్ని యాదృచ్ఛికంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి, దాన్ని తీసుకుని ముస్లిం ఓటర్లకు సంబంధించి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అనేటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ దాన్ని కొంతవరకు ఆ నెగిటివ్ షేడ్లో తీసుకెళ్ళడానికి కూడా కొంత ప్రయత్నం చేశారు. ఆ విషయంలో రకరకాలుగా ఇంకా చెప్పేదేముంది, దానికి ఎవరు కావాల్సినటువంటి ఆయింట్మెంట్ దాన్ని పూసుకున్నారు దానికి సంబంధించి. ఇక ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చేటప్పటికి లోకల్ క్యాండిడేట్ దీపక్ రెడ్డిని గతంలో కూడా అతను ఓడిపోవడం జరిగింది అదే నియోజకవర్గాల నుంచి. కాకపోతే స్థానికుడు అవటం వల్ల చెప్పుకోవటానికి కొంతవరకు బీజేపీ పార్టీ ఉపయోగపడింది. దీపక్ రెడ్డి విషయంలోకి వచ్చేటప్పటికి దాదాపుగా ఫస్ట్ లో 3వ స్థానంలోనే ఉన్నారు దీపక్ రెడ్డి అనుకున్నారు. ఆ తర్వాత కొంత క్రమేపీ పుంజుకోవటం, ఇటు బండి సంజయ్ పదే అతను కూడా కార్నర్ మీటింగ్స్ పెట్టడం, బీజేపీ పార్టీ కొంతవరకు పుంజుకుంది. కానీ గెలుపు దిశగా కాదు, కానీ ఎక్కడో కొంత డ్యామేజ్ చేసింది, ప్రధాన పార్టీలు ఏదో ఒక పార్టీకి అయితే భారీగానే డ్యామేజ్ చేసింది అనేటువంటి వాతావరణం అయితే కనబడింది. తర్వాత తీరా ఎన్నికల తర్వాత చూస్తే పెద్దగా డ్యామేజ్ చేసిన సందర్భాలు లేవు.
దరిదాపుల్లో కూడా పెద్దగా కనబడేటువంటి ఇది కూడా కనబడలేదు బీజేపీ పార్టీ సర్వేలను బట్టి. కాబట్టి ఈ విధంగా బీజేపీ పార్టీ సంబంధించిన ప్రచారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంతవరకు దుమారం రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బండి సంజయ్ వచ్చిన కాడి నుంచి ప్రభుత్వాన్ని ఎండగట్టి అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ప్రజలకు ఏం కావాలి, గతంలో ఇక్కడ ఉన్న సమస్యలు ఇవి, ఇంకా ఇన్నేళ్ల నుంచి ఇక్కడే ఉన్నాయి, 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమస్యల్ని పరిష్కరించలేదు, 2 ఏళ్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సమస్యలను పరిష్కరించలేదు, ఇవన్నీ ఇలాగే జూబ్లీహిల్స్ ఓటర్ను మోసం చేస్తామని ఈ పార్టీలు, బీజేపీ పార్టీ వస్తే ఇది చేస్తాము, బీజేపీ పార్టీతో ఇది సాధ్యం, కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీ అని చెప్పుకోకుండా ఎంతసేపటికి తన పార్టీ ధోరణిలాగా ఒక ఎజెండా లాగా తన సొంతంగా ఇష్టం వచ్చినట్టు కేవలం మత ప్రాతిపదికన మాట్లాడటం, కేవలం వ్యక్తిగత దూషణలు, చివరికి మాగంటి గోపీనాథ్ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవటం, అక్కడేదో జరిగింది అనుకోవటం, చివరికి ఏ స్థాయి కంటే డైరెక్ట్గానే మతాల్లో చొచ్చుకుపోయి ఏది పడితే మాట్లాడటం అనేది బండి సంజయ్ అక్కడేదో కొంతసేపు అక్కడ అరుపులు కేకలకి మాత్రం ఉపయోగపడింది. కానీ బండి సంజయ్ వ్యాఖ్యలు ఆ తర్వాత పార్టీని డ్యామేజ్ చేయడంలోనే అది ప్రమాదంగా మారింది కొన్ని బండి సంజయ్ వ్యాఖ్యల్ని. కాకపోతే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీటింగ్ అటెండ్ యువకులకు కొంతమందికి కిక్కిచ్చేటువంటి వార్తలు వాస్తవంగా. కాకపోతే ఆ తర్వాత అది పెద్ద ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ ఓపెన్గా తెలుసు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మహిళ ప్రధానంగా ఉన్నది ముస్లిం ఓటర్లు, దాంతోపాటు సెటిలర్స్, ఈ తర్వాత సినీ కార్మికులు, ఇలా రకరకాల బీసీలు. ఇలాంటి తరుణంలో అక్కడికి వెళ్ళి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఇంకా డ్యామేజ్ చేసుకోవటం తప్ప దానివల్ల అంటే అటువైపు కొంత సానుభూతిగా చూడాలి, ఓట్లు వేయాలి అనుకునే వాళ్ళని కూడా డ్యామేజ్ చేసుకునే విధంగా ఉన్నాయి. కానీ దాన్ని ఏదో పాజిటివ్ ధోరణి అయితే తీసుకెళ్లేదు బండి సంజయ్. ఈ విధంగా ఈ పరిణామాల మధ్యన మొత్తానికి ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎవరికి వారు ఇంకా అనేక పత్రికల్లో ప్రధాన పత్రికల్లో చూస్తే ఓటర్లని భారీగా డబ్బులు పంచడం అనేటువంటి పత్రికల్లో మనం చూసాం. ఏ పార్టీ ఎంతెంత పంచుతుంది కూడా ఓపెన్గా రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా కొంతవరకు మళ్ళీ అటు ఇటుగా దాదాపు 50-50గా ఉంది. కొన్ని ఏరియాలకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది, కొన్ని ఏరియాలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు ఓటర్లు అనేటువంటి సర్వేలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఎక్కడో 2 పార్టీలకు సంబంధించినట్టు అంటే ఫస్ట్లో వచ్చినటువంటి ఏదైతే ఉందో ఒక ప్రముఖమైనటువంటి సర్వే వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ గెలవటం అన్నట్టు చెప్పిన తర్వాత కొంతవరకు ఒక్కసారిగా వాతావరణం మొత్తం రాజకీయంలో జూబ్లీహిల్స్ వరకు ఫస్ట్ ఆ సర్వే రాగానే కొంత ఉలిక్కి పట్టడం జరిగింది. ఎందుకంటే ఆ సర్వే మీద ఉన్నటువంటి నిబద్ధత, ఆ సర్వే గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి సర్వే కొన్ని సక్సెస్ అవ్వడం వల్ల కొంతవరకు ఆలోచింపజేసే విధంగా ఉంది. ఏదో ఒక సర్వే అయితే మాత్రం అంత సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఆ సర్వే కూడా మిగతా రాష్ట్రాల్లో చేసిన తర్వాత కొన్ని ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ సర్వే మీద ఎక్కడో కొంత నమ్మకం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఆ సర్వే చెప్పినటువంటి విధంగా కొంతవరకు సక్సెస్ అయ్యేటప్పటికీ ఇటు కొంత ఆలోచనలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వెంటనే అనేక సర్వేలన్నీ కూడా లోకల్ సర్వేలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అవన్నీ చేసినటువంటి సర్వేలలో కాంగ్రెస్ ముందంజలో ఉందని కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ట్రయల్స్ వద్దు, ఇది మాత్రం మిస్ చేసుకోకూడదు అనేటువంటి ఇంకొక ఖాతాలో కాంగ్రెస్ ఉండాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నటువంటి పట్టుదల ఇటు రేవంత్ రెడ్డిది. ఏదేమైనా కానీ ఇది చావరేవో ఇప్పటికీ 2 సార్లు నేను అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు, భవిష్యత్తులో మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు, పార్టీ వచ్చిద్దో రాదని తర్వాత తీసేయండి, భవిష్యత్తులో నాకు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అనే అనౌన్స్మెంట్ ఉన్నదో లేదో అనుకున్నారు నవీన్ యాదవ్. ఏదేమైనప్పటికీ చావరేవో మాత్రం తేలిపోవాల్సిందే అని చెప్పేసి నవీన్ యాదవ్ తీసుకుని దాన్ని చాలా సీరియస్గా జరుపుకుని ఎన్నికలను అయితే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో మాత్రం ఆ విషయంలో మాత్రం నవీన్ యాదవ్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కాకపోతే పోల్ మేనేజ్మెంట్ వరకు తీర్పు ఎలా ఉంది, ప్రజల తీర్పు ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు ఏందనేది మాత్రం దాంట్లో నిక్షిప్తంగానే ఉంది ఈవీఎంలలో. కాబట్టి మనం దాన్ని అప్పుడే డిసైడ్ చేయలేము. ఏదేమైనప్పటికీ కూడా అనేక సర్వేలు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అనేటువంటి ఇచ్చారు. 1-2 సర్వేలు మాత్రం ఏదో చాణక్య సంబంధించిన సర్వే ఏదో సంథింగ్ అది టోటల్గా బీఆర్ఎస్ గెలిచిద్దని ఇచ్చింది. చూడాలి, ఎందుకంటే సర్వేలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. ఎన్నోసార్లు సర్వేలు బోల్తా పడ్డటువంటి సందర్భాలు మనం అనేక ఎన్నికల్లో చూసాము. సర్వేలన్నీ సక్సెస్ అయినాయి చాలా తక్కువ సందర్భాలే, సర్వేలు బోల్తా పడ్డే ఎక్కువ ఉంటాయి. కాబట్టి సర్వేలని నమ్ముకోవటం కాదు. కానీ ఏదేమైనప్పటికీ 14వ తారీఖు మాత్రం తేలిపోయింది. ఎందుకంటే ఒక నియోజకవర్గమే, ఆడ ఉన్నది కూడా 50% లోపే ఓట్లు కాబట్టి మ్యాక్సిమం చాలా తొందరగానే దానికి సంబంధించినటువంటి ఆ రిజల్ట్ అయితే తేలిపోయింది తొందరగానే. దాదాపు ఈ సమయానికల్లా దాదాపుగా రిజల్ట్ అనేది సగం బాగానే అర్థమైపోయింది మనకు 14వ తారీఖు.
ఈ విధంగా జరిగినటువంటి ఏదైతే ఓవరాల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికలు జరిగినాయి. మధ్య మధ్యలో సునీత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాగంటి సునీత దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చాలా దౌర్జన్యం చేస్తుంది, చాలా రౌడీజంగా బిహేవ్ చేస్తుంది, నా చుట్టే కొంతమంది నన్నే బెదిరిస్తున్నారు, డైరెక్ట్గా నన్నే వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మాగంటి సునీత నిన్న ప్రెస్ మీట్ పెట్టడం. ఆ తర్వాత సాయంత్రం అయ్యేలోపు ఒక్కసారిగా మూకుముడిగా దొంగ ఓట్లు పడుతున్నాయంటూ కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి ధర్నా దిగటం, దానికి సంబంధించి పెద్ద హంగామా గొడవ, దానికి సంబంధించి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం, కొంచెం అంతే తప్ప పెద్దగా ఉద్రిక్తత వాతావరణాలు లేకపోతే ఒకసారిగా భారీ భారీ సంఘటనలు చెప్పుకోదగ్గ ఏం లేదు. కాకపోతే దీన్ని కట్టుదిట్టంగానే కేంద్ర బలగాలు కూడా భారీగానే ఉన్నాయి. అక్కడ 800 మంది కేంద్ర బలగాలు వచ్చినాయి. ఇటుపక్క పోలీసు యంత్రాంగం 1400 పైనే ఉన్నాయి. ఇటుపక్క 5000 మంది అధికార సంబంధించినటువంటి ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎటువంటి సంఘటన జరిగినా కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ఆ సంఘటన జరగకుండా ఉండేందుకు మాత్రం కేంద్ర బలగాలతో భారీగానే దిగినాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ విధంగా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న చీమ చిటుకన్నా కూడా అక్కడ వాలిపోయే విధంగా అయితే కేంద్ర బలగాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మొదటి నుంచి ఉదయం నుంచి కూడా చాలా పక్కడబందిగానే జరిగింది ఎన్నికలు. ఎక్కడ కూడా చెప్పుకోదగ్గటువంటి పెద్ద వాతావరణం గొడవలు అయితే ఏం జరగలేదని చిన్న చిన్న ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఓవరాల్గా చెప్పుకోదగ్గ విధంగా బారులు తీరైతే ఓటర్లు అయితే నుంచోలేదు, కానీ చిన్న చిన్నగా వస్తూ సాయంత్రాన్ని కొంతవరకు ఊపందుకుంది. ఎన్నికలు మధ్యాహ్నం నుంచే ఊపందుకుంది. ఆ మాత్రం 48% అనేది ఓటింగ్ అనేది జరగటంలో ప్రధాన పాత్ర. సాయంత్రం వరకు కొంచెం మహిళలే నుంచొని దానికి సంబంధించినటువంటి ఓటర్ వేయటం వల్ల కొంతవరకు వాతావరణం నిలబడింది. ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ చూడండి, 80% మందికి పంచిన, కొన్ని చోట్ల 35% ఓటింగ్. బస్తీలు ఓటేసిన మేడ దిగని మధ్యతరగతి. ఇది మొదటి నుంచి అనుకున్నదే. కాకపోతే ఈసారి ఎక్కడో కొంత మార్పు నిద్ది, వస్తారు ఓటేస్తారు అనేటువంటి వాతావరణం అయితే చూశారు, కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితులు ఎక్కడ కనబడలేదు. సేమ్ ఎప్పట్లాగానే ఆ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతో దిగువ మధ్యతరగతి ఏమైనా కానీ అక్కడే ఉన్నారు, కానీ ఓటేయడానికి అయితే రాలా. దాదాపు ఎవరైతే బస్తీలు వాళ్ళు ఉన్నారో మొదటి నుంచి వాళ్లే ఓటేస్తారు, వాళ్లే దానికి సంబంధించిన ఎన్నికల్లో తీర్పు నిద్ది, వాళ్లే దానికి సంబంధించినటువంటి సమస్యలు నాయకులు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు సమస్యలు మాట్లాడేది కూడా ఆ బస్తీ వాసులే. మిగతా వాళ్ళు ఎవరు నోరు తెరిచి చెప్పరు, నోరు తెరిచి అడగడు, రాజకీయ నాయకులు నిలదీరు. వాళ్ళు ఏదో అనుకుని చేస్తారు, కానీ వాళ్ళకున్న సంబంధాన్ని బట్టి ఎవరైతే సమస్యల్లో ఉండేది వాళ్లే, క్వశ్చన్ చేసేది వాళ్లే, ప్రజా తీర్పు ఇచ్చేది కూడా బస్తీవాసులే. ఇప్పట్లాగానే వాళ్లే ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది ఓవరాల్గా చివరి దాకా డబ్బులు పంచినా గడప దాటని ఓటరు. జూబ్లీహిల్స్లో పోలింగ్ 50% లోపే. ఇది ఈ వార్త హైలైట్ చేశారు. ఇక తర్వాత నిన్న దీనికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి అందేశ్రీ అంత్యక్రియలో పాల్గొనడం, ఇవి కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో హైలైట్ చేశారు. ఇది ఇంకా మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని మనం విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.